ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సదరం స్లాట్ వివరాలను అధికారులు విడుదల చేసినప్పుడు వెంటనే ఉన్నది ఉన్నట్టుగా ఆ సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ కూడా మనకు ఒక జిల్లా సమాచారం అయితే ఈ సదరం స్లాట్ కు సంబంధించి రావడం జరిగింది. ఆ జిల్లా సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను. మీ జిల్లా సదరం స్లాట్ వివరాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా ఒక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ రానున్నది పెళ్లిళ్ళు పండగల సీజన్. ఈ సీజన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్లు భారీగా ఆఫర్లను ఇస్తూ ఉంటాయి. ఎలక్ట్రానిక్ వస్తువులైనా, టీ షర్ట్లైనా, వంటింటికి సంబంధించిన నూనె, పప్పు దినుసులు, టూత్ పేస్టులు, సబ్బులు, షాంపులు ఇలా నిత్యావసర వస్తువులకు సంబంధించి 50% నుంచి 70-85% వరకు భారీగా ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఈ ఆఫర్లు అనేవి చాలా మంది తెలుసుకోకపోవడం వల్ల వీటిని వినియోగించుకోలేరు. ఇలాంటి వారు ఇక్కడున్న ఈ డీల్స్ ఇన్స్టాగ్రామ్ ని జాయిన్ అవడం ద్వారా రోజువారీ ఆఫర్లను మీరు తెలుసుకుని మీకు నచ్చిన ఇష్టమైన వస్తువులను అతి తక్కువ ధరకే కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎవరైనా ఆసక్తి ఉన్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన పౌజీ డీల్స్ ఇన్స్టాగ్రామ్ లో జాయిన్ అయ్యి మీరైతే రోజువారీ ఆఫర్లను తెలుసుకుని మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, మనకు తెలంగాణ నుంచి జిల్లాల వారీగా సదరం స్లాట్లను అయితే విడుదల చేస్తున్న అధికారులు తాజాగా జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి సదరం స్లాట్ వివరాలను అయితే వెల్లడిస్తూ ఉన్నారండి. ఎవరైతే కొత్తగా లేదా రెన్యువల్ సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకునేవారు సదరం స్లాట్లను మీ సేవ ద్వారా విడుదల చేయడం జరిగింది. అధికారులు అందిస్తున్న సమాచారం అయితే ఇలా ఉందండి. శారీరక, వినికిడి, మానసిక, కంటి చూపు, అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు ఈ నెల 13వ తేదీ జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ గారు ప్రకటిస్తూ ఉన్నారు. క్యాంపులు నిర్వహించే 2 రోజుల ముందు మీ సేవా కేంద్రాల్లో అర్హత గల దివ్యాంగులతో పాటు రెన్యువల్ స్లాట్ బుక్ చేసుకోవాలని, స్లాట్ బుక్ చేసుకున్న వారే ఈ క్యాంపులకు హాజరు కావాలని, గతంలో ఎవరైతే తిరస్కరణకు గురవుతారో అలాంటి వారికి అవకాశం లేదంటూ కలెక్టర్ గారు అయితే ప్రకటిస్తూ ఉన్నారండి. అలాగే ఈ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి దివ్యాంగులకు ఇచ్చే ఉచిత పరికరాలకు సంబంధించి శిబిరాలు వాయిదా పడడం జరిగింది. ఆ వివరాలను కూడా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్ళు, క్యాలిపర్స్, కృత్రిమ కాళ్ళు, వినికిడి మిషన్లు, వీల్ చైర్లు, స్టిక్స్ అందించేందుకు ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించాల్సిన శిబిరాలు వర్షాల కారణంగా వాయిదా వేసినట్టు జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. తదుపరి శిబిరాల నిర్వహణ తేదీని త్వరలోనే తెలియజేస్తామంటూ ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారండి. ఏదైతే దివ్యాంగులకు ఉచిత పరికరాలు పంపిణీ చేసే శిబిరాల తాజా సమాచారాన్ని వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా కొత్త తాజా సమాచారం దివ్యాంగులకు సంబంధించి ఏది ఉన్నా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. నమస్కారం.